హామీలు నెరవేర్చకపోతే గద్దె దింపుతాం. ఎవరు ఈ వ్యాఖ్యలు చేసింది, హెచ్చరించింది? బాబు ప్రభుత్వానికి ఉపాధ్యాయుల హెచ్చరిక. ఉపాధ్యాయులు ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ ఉంటారో వాళ్ళు గద్దె దింపుతామని మాట్లాడుతున్నారు. ఎందుకు దింపుతున్నారు? ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై ఇంకా ఎన్నాళ్ళు మౌనం పాటిస్తారు అని ప్రశ్నిస్తున్నారు వీళ్ళు. ప్రభుత్వం ఇదే తీరులో ఉంటే కనుక అసెంబ్లీ కూడా ముట్టడిస్తామంటున్నారు. ఒత్తిడి పెంచే విధానాలు రద్దు చేయాలి, ఆర్థిక ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలి, 12వ పిఆర్సీ వెంటనే నియమించాలి, 30% ఐఆర్ ప్రకటించాలి, 4 పెండింగ్ డిఎల్లో కనీసం 2ని వెంటనే ఇవ్వాలని చెప్పి అంటున్నారు. చూడండి, వాళ్ళు ఆఫర్ కూడా ఇచ్చారు. 4 పెండింగ్ ఉంటే 2 ఇవ్వండి కనీసం అంటున్నారు. ఇవన్నీ కూడా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందంటే మేము చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. మాకు ఈ ప్రయోజనాలు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మేము ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడిస్తాం, అక్కడ మీరు తెచ్చుకోవద్దు, 4లో కనీసం 2 ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతున్నారు. 35,000 కోట్ల పెండింగ్లో బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలి. వీళ్ళ డబ్బులు ప్రభుత్వాలు వాడుకున్నాయి, మరి ఎన్ని అప్పు పడిపోయినాయి, మరి ఇవన్నీ ఎప్పుడు చెల్లిస్తారు, మాకు క్లారిటీ ఇవ్వండి, ప్రకటన చేయండి కనీసం దాని మీద అంటున్నారు. ఉపాధ్యాయుల మహాధర్నాలో దద్దరిల్లిన విజయవాడ. ఇక్కడ మొత్తం స్టేట్ మొత్తం ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో మొత్తం కూడా ఇక్కడ ధర్నా చౌక్ దగ్గరే ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వం చెప్తుంది ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని చెప్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి 1వ తారీఖు రాగానే పెన్షన్లు వెళ్ళిపోయి వాళ్ళ బాధలో సాధకాలు తెలుసుకుంటున్నారు, బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. మరి వీళ్ళని అడగరా అలాగా? ఇక అదంటే వృద్ధాప్య పెన్షన్లు అవి ఇక అన్నీ ఇచ్చాయి. అసలు హామీలు ఇవ్వాల్సింది వీళ్ళకి కదా. వీళ్ళు ఇవ్వకపోతే పాఠశాలలకు ఏమొస్తారు ఇలా ధర్నాలు చేసుకుంటూ ఉంటే? సో అది ప్రభుత్వం ఏకాడికి గతం కంటే మేము బాగా చేసాం, గత ప్రభుత్వం కంటే చెప్పుకుంటామే తప్ప గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఇది పరిస్థితి. మొన్న అంగన్వాడీలు కూడా ధర్నాలు చేశారు. ఎక్కడికక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకత నిదానం. వీళ్ళు అప్పుడేమో జగన్ గవర్నమెంట్ లాస్ట్లో స్టార్ట్ అయితే ఇప్పుడు మొదటి నుంచి స్టార్ట్ అయింది.